అండి. వెల్కమ్ టు శ్రేయాస్ కిచెన్. ఈరోజు సేమియా దోసలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక కప్ సేమియా అయితే తీసుకోవాలి. ఈ సేమియాని ఒక 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేస్తే మాడిపోయి టేస్ట్ ఉండదు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్లో చల్లారిన సేమియాను వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సేమియాని గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమియా ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఆ రవ్వని కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఉండాలి మనకు. ఇందులోకి హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాక కొన్ని వాటర్ని యాడ్ ఇప్పుడు మొత్తం పిండిని బాగా కలిపేసుకుందాం. ఇక్కడ నాకు 1 కప్ వాటర్ అనేది పట్టిందండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు 15 మినిట్స్ అనేది నానబెడతాం. నాకైతే మొత్తం 1 కప్ ఆఫ్ వాటర్ పడింది ఇక్కడ. ఇప్పుడు చట్నీకి కళాయి తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి, అండ్ కొంచెం అల్లం వేసుకోవాలి. ఇలా అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా మినప్పప్పు బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాక పల్లీలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను కారం వేసుకుంటున్నానండి. కారం ఇష్టం లేని వాళ్ళు మిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా చట్నీ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇంకా పోపు కూడా పెట్టుకున్నానండి చట్నీకి అయితే. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే ఇలా ఉంటుంది. కొంచెం థిక్నెస్గా ఉంది. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా వంట సోడా వేసుకుందామండి, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటున్నాము.
అలాగే రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ చెప్పాను కదా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దోస పిండి ఎలా ఉంటుందో అలా రెడీ అయింది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని హీట్ అయ్యే వరకు చూసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో దోస వేయడమే. ఇలా రౌండ్గా వేయాలి. కొంచెం ఆరిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా కాలిన తర్వాత తిప్పేయాలండి. మీకు ఆయిల్ నచ్చకపోతే వేసుకోవద్దు, అది మన ఇష్టం. ఆయిల్ వేసుకోవడం వేసుకోకపోవడం అంతే అండి. సింపుల్ దోశ రెడీ అయిపోయింది. సేమియా దోశ మనం 10 మినిట్స్లో చేసేయచ్చు. అలా నేను ఒక 2-3 దోశలు అయితే వేసాను. ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ లాగా మంచిగా రుచిగా ఉంటుంది ఈ సేమియా దోశలు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.